ప్రతిరోజు ఉదయం మీ అకౌంట్లో ఎవరో 86,400 రూపాయలు వేస్తే, కానీ ఒక కండిషన్, ఆ డబ్బును ఆ రోజే ఖర్చు చేయాలి. మీరు ఏం చేస్తారు? ఒక్క రూపాయి కూడా వదలకుండా ఖర్చు చేస్తారు కదా. అయితే వినండి, మీ దగ్గర అలాంటి అకౌంట్ ఒకటి ఉంది. 86,400 సెకండ్లు మనం డబ్బు గురించి ఆలోచించినంతగా సమయం గురించి ఆలోచించం. ప్రకృతి ప్రతిరోజు మనందరికీ ఇచ్చే బహుమతి 86,400 సెకండ్లు. రాత్రి మనం పడుకునేసరికి ఆ రోజులో మనం వాడని సెకండ్లన్నీ మాయమైపోతాయి. వాటిని మనం రేపటికి దాచుకోలేం. ఆ సెకండ్లను ఎలా వాడుకున్నాం అన్నదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక సంవత్సరం విలువ తెలియాలంటే ఫెయిల్ అయిన విద్యార్థిని అడగండి. ఒక నెల విలువ తెలియాలంటే జీతం కోసం ఎదురు చూసే చిరు ఉద్యోగిని అడగండి. ఒక నిమిషం విలువ తెలియాలంటే ట్రైన్ మిస్ అయిన ప్రయాణికుడిని అడగండి. ఒక సెకను విలువ తెలియాలంటే యాక్సిడెంట్ నుండి తప్పించుకున్న వ్యక్తిని అడగండి. రేపు చూద్దాం, తరువాత చేద్దాం, ఇదే మన శత్రువు. కానీ గుర్తుంచుకోండి, సమయం మనకు ఉచితంగా దొరకవచ్చు, కానీ అది అమూల్యమైనది. దాన్ని మీరు కొనలేరు, కానీ వాడుకోగలరు. ఒకసారి అది చేజారిపోతే మళ్ళీ తిరిగి రాదు. మీరు చదువుకోవాలన్నా, ఉద్యోగం సాధించాలన్నా సరైన సమయం కోసం ఎదురు చూడకండి. ఉన్న సమయాన్ని సరైనదిగా మార్చుకోండి. నిన్న అనేది ఒక రద్దు చేయబడిన చెక్కు, రేపు అనేది ఒక ప్రామిసరీ నోటు, కానీ ఈరోజు అనేదే నగదు. అందుకే ఈ క్షణాన్ని వృధా చేయకండి. ఈ క్షణం వృధా చేయకండి, ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.